ఫ్రెండ్స్, బాలరాజు కావేరి ఇద్దరు కూడా చిన్ని సీరియల్లో భార్యాభర్తలు. అయితే ఇక బాలరాజ్ అంటే చిన్ని వాళ్ళ అమ్మ కావేరికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు అఫీషియల్గా భార్యాభర్తలే. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే వీళ్ళిద్దరి క్లోజ్నెస్ విషయంలో నిఖిల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే నిఖిల్ గురించి చెప్పాలి అంటే నిఖిల్ కావేరిని ఇష్టపడుతున్నాడు. అయితే రియల్ లైఫ్లోనే వీళ్ళిద్దరు లవర్స్ అని చెప్పొచ్చు. కానీ సీరియల్లో మాత్రం కావేరిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్గా అతను ఉంటాడు. కానీ తనకి తన భార్య అలాగే తన బిడ్డ వీళ్ళిద్దరు కూడా కనిపించరు అనమాట. జస్ట్ ఒక పాపని చూపిస్తారు కానీ భార్యను చూపించరు, ఏమి చూపించరు. అయితే సీరియల్లో ఊహించని ట్విస్ట్ ఏం జరగబోతుంది అంటే ఆ ఈ కా ఈ కావ్య ఉంటుంది కదా, ఈ కావేరి తన శ్రేయోభిలాషి బాలరాజ్ అని తనకు తెలియదు. అయితే రాబోయే కాలంలో చిన్ని కారణంగా ఇన్స్పెక్టర్ విజయ్ ఏం చేస్తాడంటే చిన్ని వాళ్ళ అమ్మ కాబట్టి కావేరి తప్పు చెయ్యదు అన్న ఒక మాట మనసులో ఉండిపోతుంది అనమాట. దాంతో అసలు కావేరి కేసు ఏంటి తెలుసుకుందామని తెలుసుకునేసరికి కావేరి తప్పు లేదని, మొత్తం అంతా చేయించిందంతా కూడా తన భర్త అలాగే తన దేవా ఉంటాడు కదా, దేవా వీళ్ళిద్దరే చేయించారని చెప్పేసి తెలుసుకున్న విజయ్ మన నిఖిల్ ఇక కావ్యని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు కావేరి. అయితే ఈ సీరియల్లో ఫస్ట్ ఏం జరిగింది అంటే ఈ సీరియల్లో నెగిటివ్ రోల్ అంటే యాక్చువల్లీ విలన్ రోలే. ఎందుకని చిన్ని అలాగే కావేరిల కేసుని బయట పెట్టే పోలీస్ ఆఫీసర్గా వచ్చాడు కదా. కానీ ఆ తర్వాత డైరెక్టర్ని రిక్వెస్ట్ చేశాడు అనమాట నిఖిల్. ఎందుకనంటే నిఖిల్ కావ్య దగ్గర అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య కొంతవరకు కలిసి పనిచేసే సీన్స్ ఉండాలి. ఇలాగా కోపంతోనో లేకపోతే ద్వేషంతోనో లేదా ఇంకా చెప్పాలి అంటే భయంతో కాకుండా ఇద్దరి మధ్య ఒక రకమైన లవ్ కెమిస్ట్రీ ఉండేటట్టుగా చూడాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడట. అందుకనే ఫస్ట్ నెగిటివ్ రోల్ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత పాజిటివ్ రోల్ కనుక ఉంటే నిఖిల్తో కావ్య క్లోజ్ అవ్వచ్చు, అలాగే కావ్య కూడా నిఖిల్తో క్లోజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే మరి బాలరాజ్ పరిస్థితి ఏంటి అంటే బాలరాజ్ పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే తను చేసిన తప్పు కారణంగానే కావేరి చిన్ని శిక్ష పడుతున్నారు. కానీ ఇక్కడ నిఖిల్ ఏంటంటే విజయ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ సీరియల్లో చాలా హ్యాపీగా అంటే చాలా మంచివాడు అనమాట. అయితే అందుకనే నెక్స్ట్ టైం నుంచి స్టార్ మా పరివార్ అవార్డ్స్లో కావ్య, చిన్ని అలాగే విజ్జు, బాలరాజ్ రావట్లేదు, వీళ్ళు ముగ్గురు వస్తున్నారు అనమాట. సో వీళ్ళు ముగ్గురు రావడంతో వీళ్ళిద్దరూ చక్కగా కలిసి డాన్స్ వేయొచ్చు, క్లోజ్గా ఉండొచ్చు కదా. అదే నిర్ణయం తీసుకున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే హీరో రావాలి, కానీ ఇక్కడ హీరో మన నిఖిల్ కూడా కదా, అది